మన దేశంలో ముఖ్యంగా దక్షిణాదిలో కొత్త బంగారు నిధులు బయటపడ్డాయి. ఇవి నిజంగా మనకి ఊరట కలిగించే విషయాలేనా? గోల్డ్ ఆ పేరులోనే ఒక సెక్యూరిటీ, ఒక ప్రామిస్ ఉంటుంది. కానీ ఇప్పుడు ఆ ప్రామిస్ కాస్ట్లీగా మారిపోయింది. ₹1,00,000. ఒకప్పుడు ఇది కలలో కూడా ఊహించని ఫిగర్. కానీ ఇప్పుడు 22 క్యారెట్ల బంగారం కూడా ఆ మార్క్ టచ్ చేసి సామాన్యుడి జేబుకి కన్నం పెట్టింది. ఈ రేట్లకు కారణం ఇంటర్నేషనల్ పొలిటికల్ టెన్షన్స్. ఇన్వెస్టర్స్ అంతా ఇప్పుడు సేఫ్ హెవెన్ ఇన్వెస్ట్మెంట్స్ కోసం చూస్తున్నారు. అందుకే గోల్డ్ కి డిమాండ్ పెరిగింది. కానీ మన దేశం బంగారాన్ని ఎక్కువగా ఫారిన్ కంట్రీస్ నుంచి ఇంపోర్ట్ చేసుకోవడం వల్ల మన పైన ప్రెషర్ ఇంకా ఎక్కువ అవుతోంది. అయితే ఈ కష్టకాలంలో ఒక బిగ్ రిలీఫ్ ఇచ్చే న్యూస్. మన ఇండియాలోనే మన ఓన్ గోల్డ్ రిజర్వ్స్ బయటపడ్డాయి. ఇదివరకు నార్త్ ఇండియాలో కొన్ని మైన్స్ బయటపడగా ఇప్పుడు ఏకంగా సౌత్ ఇండియాలో మన తెలుగు స్టేట్స్ లోనే గోల్డ్ డిపాజిట్స్ వెలుగులోకి వచ్చాయి. ఆంధ్రప్రదేశ్ అనంతపురం జిల్లాలో ఉన్న రామగిరి గోల్డ్ ఫీల్డ్స్. ఇక్కడ చాలా కాలం నుంచి గోల్డ్ మైనింగ్ జరుగుతోంది. ఇప్పుడు సర్వేలు ఏం చెప్తున్నాయంటే ఇక్కడ ఇంకా టన్నుల కొద్దీ బంగారం భూమి కింద దాగి ఉంది. ఇంకోటి, చిత్తూరు జిల్లాలో కూడా రామగిరి మైన్స్ కి కనెక్ట్ అయి ఉన్న ఒక చిన్న గోల్డ్ డిపాజిట్ ఉన్నట్టు తెలుస్తోంది.